వరంగల్లో భారీ వర్షం దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హన్మకొండ చౌరస్తా, హన్మకొండ బస్టాండ్, అంబేద్కర్ సెంటర్లో పాటు వరంగల్ నగరంలో బట్టల బజార్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయింది. దీంతో అండర్ బ్రిడ్జ్ కింద వరద నీటిలో బస్సు చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న ఇంతజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్ తన సిబ్బందితో కలిసి తాళ సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరోవైపు జీడబ్ల్యూఎంసీ సిబ్బంది నీటిని తొలగించే పనిలో ఉన్నారు. వరంగల్లో భారీ వర్షానికి వరంగల్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. దీంతో వర్ష నీటిలో 2 ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేసి ప్రయాణికులను తాళ్ల సహాయంతో సురక్షితంగా రక్షించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరంగల్ నగరంలో ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. హన్మకొండ చౌరస్తాతో పాటు బస్టాండ్ ఏరియాలో నీళ్లు నిలిచాయి. ప్రస్తుతం మనం అంబేద్కర్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పూర్తిగా రోడ్డు 2 వైపులా నిలిచిపోయిన నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సివిల్ పోలీసులు కూడా సమాచారం అందుకొని ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాహనాలన్నీ కూడా ఇటువైపు బైపాస్ చేసి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, వర్ష ప్రభావం ఎలా ఉంది అనేది ఇక్కడ డ్యూటీ చేస్తున్న సీఏ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, పరిస్థితి ఎట్లా ఉంది? డైవర్ట్ దాదాపు అరగంట పాటు భారీ వర్షం, ఆ తర్వాత చిరుజల్లులు పడ్డ నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం ఎక్కడెక్కడ జరిగింది మీకున్న సమాచారం? ఇప్పుడు ట్రాఫిక్ అంతరాయం అంటే ఇప్పుడు యాక్చువల్గా జరిగింది వర్షం వచ్చేసి మనకు దగ్గర 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు సుమారుగా పడింది. ఈ వర్షం వచ్చిన నేపథ్యంలోనే మాకు ఆల్రెడీ వచ్చిన సూచనలు మా సిపి సన్ప్రీత్ సార్ ఇంతకుముందే ఇచ్చిన సూచనలు మేము పరిగణలో తీసుకొని మా అడిషనల్ డీసీపీ ప్రభాకర్ గారు, ఏసీపీ సత్యనారాయణ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఏదైతే వాటర్ స్టాగింగ్ పాయింట్ మన కాజీపేట ఏరియాలో ఎక్కడైతే ఇమీడియట్గా ఉందో ఆ ఇమీడియట్గా ఆ ఏరియాకు మాకు 7:45కే మేము 7:30 నుంచి 7:45 మధ్యలోనే మా ఫోర్స్ని మేమంతా డిప్లాయ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా డిఆర్ఎఫ్ వాళ్ళకు కూడా చెప్పాము. డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా మంచిగా స్పందించారు. వచ్చి మన గోకుల్ నగర్, ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న పాయింట్ వచ్చేసి గోకుల్ నగర్. ఈ గోకుల్ నగర్ సంబాయి నగర్ పోయే రోడ్డు, ఈ రూట్లో ఈ అంబేద్కర్ భవన్ దగ్గర కొంచెం రోడ్డుకు 2 వైపులా కూడా వాటర్ రావడం జరిగింది. ఇప్పుడు వర్షం ఆగిపోయి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అవుతున్నా కూడా ఇంకొంచెం వాటర్ నిలవడం వల్ల ట్రాఫిక్ కొంచెం ఇబ్బందిగా ఉండే. సకాలంలో మనకు డిఆర్ఎఫ్ వాళ్ళు, మేము అందరం కొంచెం వచ్చి స్థానికుల సహాయకం కూడా జరిగింది. ఇందులో వాళ్ళ హెల్ప్ ద్వారానే మేము కొంచెం ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి నష్టం జరగకుండా మేము 2 వైపులా కూడా కట్టడి చేయడం జరిగింది. ఇందులో మా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా 4 ఆఫీసర్స్ ఉన్నారు ఉండి 4 వైపుల నుంచి కూడా ట్రాఫిక్ని ఆపేసి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొంచెం సకాలంలో స్పందించారు. ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇటువంటి వర్షం పడినప్పుడు కానీ కొంచెం మనం ఆగాల. వర్షం పడినప్పుడు కొంచెం మన ప్రయాణాన్ని ఒక అర్ధగంట, పావుగంట వాయిదా వేసుకుంటే ఏం కాదు. ఒక అర్ధగంట, పావుగంట కోసం అనేసి మనం నీళ్ళల్లో పోవడము, దాని తర్వాత ఏమైనా ఇబ్బంది జరగడం జరిగితే అటువంటి ఇబ్బంది ఏం రాకుండా ఉండడం కోసమే మేము ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇది గోకుల్ చౌరస్తాలో తిరుమల బార్ దగ్గర 4 వైపులో కూడా స్తంభించు. హన్మకొండ చౌరస్తా బస్టాండ్ ఏరియాలో ఒక 1 ఫీట్ లెవెల్ ఉన్నది వాటర్, ఇప్పుడు తగ్గిపోయింది మొత్తము. ప్లస్ సిఎస్ఆర్ గార్డెన్లో కొడం ఫంక్షన్ హాల్ ఏరియాలో కూడా కొంచెం ఉండే. మా ఎస్ఐ సంపత్ ఉన్నాడు అక్కడ, మేము అంతా చేశాము. మనం ప్రస్తుతం చూడొచ్చు, ఇంకా దాదాపు వీళ్ళు బైక్ మీద వచ్చిన వాళ్ళు బైక్ ఆగిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా వాళ్ళని వెంటనే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే వర్షం పడిన పరిస్థితులను గమనించుకొని బయటికి రావాలి. సామాన్యులు కూడా ఎక్కడైతే వాహనాలు రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతున్నాయి అటు నుంచి కాకుండా వేరే ఆల్టర్నేట్ వేలో వెళ్లాల్సిన పరిస్థితులు తెలుసుకొని వెళ్ళాలని సూచిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా వరంగల్ నగరంతో పాటు హన్మకొండ నగరంలో పలు చోట్ల జలమయం అవడానికి కారణం జీడబ్ల్యూఎంసీ అధికారులు పూర్తిస్థాయిలో డ్రైనేజీని క్లియర్ చేయకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తింది అనేది సామాన్యుల నుంచి వచ్చినటువంటి నేపథ్యం. పోలీసులు సకాలంగా స్పందించి డిఆర్ఎఫ్ టీంలకు సమాచారం ఇవ్వడం వల్ల వాటిని క్లియర్ చేయడం వల్ల దాదాపు 45 నిమిషాల పాటు కురిసినటువంటి వర్షానికి 2.5 గంటల పాటు సమస్య ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ హన్మకొండ నగరంలో, వరంగల్ నగరంలో కనిపిస్తుంది. ఎవరైనా వాజిత్ కుమార్, ఎన్టీవీ వరంగల్.